Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నన్ను ప్రత్యేక విధంగా జాకు రాజు, సునీత, శ్యామ్ మరియు హర్ష వారి కుటుంబంలో మనమందరం కూడా ఇక దివ్యమైనటువంటి జపమాల జపించి మరి వారి కొరకు దేవాతి దేవుడు మరి తల్లి ఏ విధంగా అయితే ఏ గృహంలో ప్రవేశిస్తుందో ఆ గృహాన్ని 30 60 100 ఆశీర్వదిస్తుందో అదే విశ్వాసాన్ని మరి కలిగి రాజు మరియు సునీతాలు మరి మాతను వారి గృహానికి ఆహ్వానించి ఉంటున్నారు. కావున ఈనాటి దివ్యగ్రంథ పట్టణాల దేవుడు మనకిస్తున్నటువంటి సందేశం అయితేనేమి దేవుని యొక్క వరం కృపను బట్టి మనము ఇక వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. నేను ద్రాక్షావళిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవరి యందు ఉండును, నేను ఎవరి యందు ఉండునో వాడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీ చేయజాలరు. నా యందు నివసింపని వాడు తీగ వలె పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచినచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికంగా ఫలించుట ఎందు నా తండ్రి మహిమ పరపబడును. ఇందువలన మీరు నా శిష్యులు అవుదురు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మేము ప్రేమించితిని. మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండునట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందం మీ యందు ఉండవలనని, మీ ఆనందం పరిపూర్ణం కావాలనని నేను మీతో ఈ విషయంలో చెప్పుచున్నాను. నేను మేము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇది నా ఆజ్ఞ. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా పాపము క్షమింపబడును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, రాజన్న మొన్ననే గుడిలోకి మన చర్చిలో మొత్తం ఇన్వర్టర్ లేక 2 నెలలు అవుతుంది. తెచ్చుకున్నాం, అట్టే పెట్టుకున్నాం. ఓకే, ఎవరిని అడిగినా మేము వస్తాం, అది వస్తాం, ఇది వస్తాం అంటున్నారు. బియ్యి లేకపోయినాం. కానీ దేవుడు మరి రెవెన్యూను పంపించి మరియు ఆ యొక్క ఇన్వర్టర్ మరియు మరి కనెక్షన్లు ఇంకా కుదవడయి అవి కూడా చేస్తాడు. మరి దేవుడు వారు చేసే ప్రతి పనిని కూడా మరి మనకు తెలుసు. దేవుడి గుడిలో చేసే ప్రతి ఒక్క కార్యానికి ఇట్ విల్ కమ్ బ్యాక్ అన్నట్టుగా. మామూలుగా ఈరోజు అమ్మ లేదు, నేను రానమ్మా ఈరోజు కుదరదన్నా. అయినా కూడా దేవుడు మళ్ళా ఓకే ఈరోజు పోతే ఈరోజు 2 కుటుంబాలు మనం ప్రే చేసుకున్నాం కదా. రెండు అదే నేను రాకపోయి ఉంటే నాకు టైడ్ అవుతుంది, నాకు అనుకుంటలేదు చెప్పు అని అనుకునింటే నేను అక్కడ వాళ్ళ ఇల్లు ఎవరిది బాలస్వామి వాళ్ళ గృహంలో మరియు మన గృహంలో ఈ కార్యక్రమం ఉండేది కదా. కానీ దేవుని యొక్క ప్రణాళికలు ఎట్లా ఉంటాయంటే మనకు తెలియదు. ఆయన యొక్క ప్రణాళికలు నాకు ఎందుకంటే బై గాడ్స్ గ్రేస్ ఈరోజు బుకింగ్ మాకు స్లీపర్ ఇచ్చారు. స్లీపర్ బుక్ చేసుకున్నా కాబట్టి మంచిగా నిద్రపోయి వచ్చాను. కాబట్టి దేవుడు 3 రోజులు మాకు అంటే నిద్ర ఉంది, కానీ ఆ 3 రోజులు క్లాసెస్ ఉదయం నుంచి సాయంత్రం ఏకదటిగా యవనస్తులను ఎలా నడిపించాలా, ఎలా మన యొక్క ఈ టెక్నాలజీని మనం ఎంత ఉపయోగించుకుంటే అంత ఉపయోగపడుతుంది, అంతే మనకు హాని ఉంది అనేది మనకు నేర్పించారు. అది మన యవనస్తుల అందరికీ కూడా చెప్తాను. వాళ్ళకు ఒకసారి గ్యాదరింగ్ పెట్టి
అది ఏ విధంగా ఈ టెక్నాలజీని మనం ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా చర్చిని మనం ముందుకు నడిపించాలి, అవన్నీ కూడా వాళ్ళకు నేర్పించాలి. కాబట్టి ఈరోజు ముఖ్యంగా దేవుని యొక్క సందేశంగా మనకి ఇస్తున్నటువంటి వాక్యాన్ని బట్టి మనం చూస్తే, నేను నిజమైన ద్రాక్షావళిని, నేను నిజమైన ద్రాక్షావళిని. చాలాసార్లు మనము దేవుడు కొన్ని వాటితో తను తాను పోల్చుకున్నాను. నేనే వెలుగు అన్నాను, నేను ఉప్పును అన్నాను. ఓకే, ఉప్పు భూమికి సారం ఇచ్చును. అట్లా తను తాను ఒక ఉపమాన అలంకారం అంటారు కదా. ఉపమాన అలంకారం అంటే నీ మోము తామర వలె ఉండెను అంటే తామర కాదు మనది, మన ముఖము తామరలాగా ఉంటుందని చెప్పినాడు. అంతేగాని ప్రభువైన యేసుక్రీస్తు నేను ద్రాక్షవల్లి అంటే ఆయన తీగలాగా పెరగలేదులే అని కాదు. ఆయన ఒక ద్రాక్షవల్లి అంటే ఆ ద్రాక్షవల్లికి ఏ విధంగా అయితే మనము ఒక పాదు చేసి ఆ పాదులో దాన్ని పుడుస్తాము, అదేవిధంగా దేవుడు తండ్రి దేవుడు తను ఈ లోకంలో తనను ప్రతిష్ఠించాడు, ఈ లోకానికి ప్రతిష్ఠ చేశాడు. ఏంటి ప్రతిష్ఠ అంటే, మనం ఈ లోకానికి ఆయన పంపబడ్డాడు. మన ప్రతిష్ఠ అంటే ఏమంటారు, మనం దేవాలయాన్ని ప్రతిష్ఠించడము, లేకపోతే ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించడము అంటారు. ప్రతిష్ఠించడం అంటే అది అక్కడ ఉండడం ద్వారా ప్రతిష్ఠ చేశాడు. కాబట్టి ఈ ప్రతిష్ఠ ఎందుకొరకు అంటే, నేను ఫలించి నేను అధికముగా ఫలాలను ఇచ్చుటకు నాకు పంపాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఒకానొక సమయంలో ఆయన ఈ మాట అంటాడు అన్నమాట. ఏమని, నాకు అప్పచెప్పిన వారిని నేను ఏ ఒక్కరిని కూడా నేను కోల్పోను అంటున్నాడు. నాకు అప్పచెప్పినటువంటి అంటే ఆయనకి మనల్ని కూడా దేవుడు అప్పచెప్పాడు. మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనమందరం కూడా తప్పిపోకుండా ఉండటకు ఆయన మనలందరినీ కూడా గుమికూర్చుకొని తన తండ్రికి అప్పచెప్పవలసిన బాధ్యత ప్రభువైన యేసుక్రీస్తుకు ఈ లోకంలో ఉంది. కాబట్టి ఈ చెట్టు, ఈ ద్రాక్షవల్లి వ్యవసాయదారుని తండ్రి దేవుడు ఈ లోకానికి పంపడము, ఆయన ఈ లోకంలో తాను ప్రతిష్ఠించుకోవడం ద్వారా ఆయన లోతుగా. అందుకే ఈ ఒక వ్యక్తి, సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, నీవు దేవుని కనుక, ఆయన మామూలుగా దేవుని నమ్మడు. నువ్వు దేవుని కనుక నమ్మితే, నువ్వు ఈ దేవుళ్ళలో ఏ దేవుడిని నమ్ముకుతావంటే, ఆయన ఏ దేవుడు చెప్తాడు, జీసస్ క్రైస్ట్ అంటున్నాడు. తన రీజన్స్ ఏమైనా కానీ ఆయన పలికిన మాట, నేను ఆయన విశ్వసిస్తాను, ఆయన మతాన్ని నేను స్వీకరిస్తాను అని ఆయన చెప్తుంటాడు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, ఆయన ఈ లోకంలో ప్రతిష్ఠింపబడ్డాడు. కాబట్టి ఆయన యొక్క నామము ఆయన నలుదిశలా వ్యాపించింది. ఈయనే నిజమైనటువంటి దేవుడు, దేవుని యొక్క కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనందరినీ రక్షించాలని, మనందరినీ కూడా దేవునికి అప్పచెప్పాలని. అందుకే ప్రభు అంటున్నాడు అన్నమాట, నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయబడును. ఎవరు ఆయన? దేవుడు. ప్రభువులో మనము అంటు కట్టబడాలి. నిన్నటి దిన ఇదే మెసేజ్ అనమాట. యవనస్తులు, మళ్ళీ ముఖ్యంగా క్రీస్తులు, వీళ్ళంతా కూడా ఎలా ఉన్నారంట, క్రీస్తు ప్రభులో వాళ్ళు అంటు కట్టబడాలంట. క్రీస్తు ప్రభులో అంటాడు. ఈనాడు యవనస్తులు అంటు కట్టబడడంలే. వాళ్ళు నేను ఏదో విధంగా కొమ్మ లేదు, నేను నా తల్లిదండ్రులకు ఉన్నా లేకపోయినా నాకు చేతులు వచ్చాయి, నేను బతకగలనండి అంటున్నాను. నేను గురువు అయ్యాను, మాకు చెప్పినటువంటి సందేశం. క్రీస్తు ప్రభులో కనుక నువ్వు పాత్రకొని లేకపోతే, క్రీస్తు ప్రభులో కనుక అంటు కట్టకపోతే మన మినిస్ట్రీలో మేము ఫలించలేం. అదేవిధంగా మన జీవితాల్లో కూడా, మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో కూడా ఆయన యందు మనం లేకపోతే మనం ఫలించలేము. ఆయన యందు మనం లేకుండా ఉంటే ఫలించలేకపోతే ఒక కొమ్మ ఎండిపోతూ ఉంటే ఏం చేస్తాం మనం? దాన్ని పోత పెరుగుతాం. ఎందుకని ఊరికి అది ఎండిపోయింది, ఆ కొమ్మలని కొట్టేయరా అని అంటాం. కాబట్టి మనం ఫలించాలంటే ఆయనతో అంటు కట్టబడాలి. రెండోదిగా మనం చూస్తే, అధికముగా ఫలించు ప్రతి తీగ నేను ప్రూన్ చేస్తాను. ప్రూన్ అంటే మనం కత్తిరిస్తాం. ఏది అవసరమో ద్రాక్ష తోటలు మనం చూస్తే మనకు లేవు కాబట్టి మనకు తెలియదు. కానీ అక్కడ ఆ దేశాల్లో ఎక్కువగా ఈ ద్రాక్ష తోటలు ఎక్కువగా వేస్తారు కాబట్టి ఆ ద్రాక్షను ఎలా వ్యవసాయం చేయాలి, ఎలా ప్రూన్ చేయాలి అనేది వాళ్ళకి తెలుసు అన్నమాట. ఎగస్ట్రా ఎక్కువగా ఉన్నాయనుకో కొమ్మలు, ఏం చేస్తుంది, అది ఫలాలు ఇవ్వదు.
ఊరికి ఆకులు మాత్రమే ఉంటాయి. ఆకులు ఎందుకు ఊరికే? ఆకులు ఉంటే పచ్చగా ఉంటే సరిపోదు, కానీ అందరం మన ఆ ఆకులతో పాటు ఫలాలు కూడా ఉండాలి. మనం చాలాసార్లు మన జీవితాల్లో ఏముంది, అంత బాగుంది మాకు అంటాం, అంత బాగుంది మాకు, మేమంతా కూడా హ్యాపీగానే ఉంటాం. కానీ హ్యాపీగా ఉండడం అంటే ఏంటంట, మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమపరపబడును అంటున్నాడు. అధికముగా ఏంటి అధికంగా ఫలించడం అంటే? ఎట్లా అధికంగా ఫలించడం అంటే మనం మన కష్టార్జితాన్ని మనం పొదుపు చేసుకోవడము, లేకపోతే మన దేవునిలో ఎదగడం. మనం ముఖ్యంగా పిల్లలు అయితేనేమి, భర్త అయితేనేమి, కుటుంబం అయితేనే అందరూ కుటుంబ సమేతంగా, ఒక కుటుంబము కోడి తన రెక్కల కింద ఎట్లా కాపాడుకుంటుందో అట్లాగా దేవుడు మన కుటుంబాన్ని కాపాడుకోగలరు. లేదు నేను పక్కకు పోతా అంటే ఏమవుతుంది, గద్ద చెప్పుకుని పోతాం. కొడుకులు మనం చాలాసార్లు మనం కొడుకులను చూస్తూ ఉంటాం. దాని అన్నింటినీ మనమే బయటికి తోలాలంటే ఈ వరాండా కాంపౌండ్లోనే పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటున్నాం? దాన్ని కాంపౌండ్ వాళ్ళలో ఎందుకు పెట్టుకుంటామంటే అది శత్రువులను దాన్ని తీసుకొని పోకుండా, సాతానుడు దొంగలించకుండా మనల్ని కూడా దేవుడు చేస్తానంట, మనల్ని తన రెక్కల మాటన ఉంచుకోవాలి. మనమే కొన్నిసార్లు ఏం చేస్తాము, ఆయన యొక్క కబంధ హస్తాల నుంచి మనం తప్పించుకోవాలని ట్రై చేసినప్పుడు ఏమవుతామంట, ఎండిపోతాం. మనం ఫలించే వారుగా ఉండం. కాబట్టి ప్రియ సహోదర, మరి ప్రభువైన యేసుక్రీస్తు నా యందు మీ మాటలు, నా యందు మీరు, మీ యందు నా మాటలు, ఇది ముఖ్యంగా మన యొక్క వాగ్దానం. ఇది నా యందు మీరు, మీ యందు నా మాటలు. ఎవరి యందు ఉన్నారంట? మనము ఆయనలో మనం ఉన్నాం. ప్రభువులో మనం ఉన్నప్పుడు ఆయన మాటలు మనలో ఉంటాయి. మనం చూడగది నేను గమనించిన విషయం, ఇప్పుడు మనము ఎక్కువగా మనము సీరియల్స్ కానీ లేకపోతే అవి ఇవి కానీ మనం చూస్తూ ఉంటే మన మైండ్ అంతా ఈ వేటితో నింపబడి ఉంటుంది. మన మైండ్ అంతా సీరియల్స్ గురించి, నెక్స్ట్ రోజు ఏమవుతుంది, మళ్ళీ వచ్చే నెక్స్ట్ రోజు ఏమవుతుంది, ఇవన్నీ వీటి ఆలోచనలు ఉంటాయి. అదే కనుక మనము దేవుని గురించి మనం కొన్ని వాక్యాలు విన్నామనుకో, ఆ వాక్యాలు మన మైండ్లో ఉంటాయి. అందుకే దావీదు మహారాజు అంటారన్నమాట, యవన ప్రాయములో నా హృదయం తొట్టిల్లో పడకుండా ఉండటకు నా హృదయములు నేను వాక్యముతో నింపుకుంటేనే అంటాను. అందుకే ఈనాడు ప్రభువుని యేసుక్రీస్తే తన కుటుంబంలో వంశంలో పుట్టే భాగ్యాన్ని ఆయన పొందుకున్నాడంటే ఆయన దేవునికి వాక్యాన్ని నింపుకున్నాడు. ఏది మంచి ఏది చెడుని ఆ వాక్యం మనకు బోధిస్తుంది అని మన ప్రార్థనా కార్యక్రమాలు మనం విన్నాం, అవును కదా? ధర్మశాస్త్రం మనకు ఏది మంచి ఏది చెడు అనేది మనకు నేర్పుతుంది. కానీ మనం ఏం చేస్తాం, ధర్మశాస్త్రాన్ని మనం చదవం. ధర్మశాస్త్రం ఆయన మాటలు ఆయన యందు ఉండకపోతే ఆయన మాటలు మనలో ఉండవు. కాబట్టి ఆయన యందు ఉన్నప్పుడు ఆయన మాటలు ఉంటాయి. ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు మనము ఏమి అడిగినను ఆయన మనకు ఇచ్చును. చాలాసార్లు మనం అడుగుతూ ఉంటాం, అయ్యా మాకు ఇది కావాలా, మాకు ఇది లేదు అది లేదు అని మనం అడుగుతూ ఉన్నటువంటి అన్నీ కూడా మనకు రావు, సరైనటువంటి జవాబు రాదు, సరైన సమయంలో జవాబు రాదు. కానీ ఇలాంటి వాటికి గల కారణం ఏమిటంట, మనం ఆయనలో ఉంటే మనం ఆయన మాటలు ఉంటాయి. ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు మనం ఏమడుగుతామంటే తెలుసా, ప్రభువా అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును అని అన్నావే, మరి ఇప్పుడు అయ్యాయా? ఇప్పుడు ఆయన వాగ్దానాలు పట్టుకుని మనం అడిగేవారంగా ఉన్నాం. కానీ మన వాగ్దానాలు మనం చదివితే, బైబిల్ చదవకపోతే ఆయన వాగ్దానాలు ఎలా తెలుస్తాయి మనకు తెలియదు. కాబట్టి ఆయన వాగ్దానాలు మనం తెలుసుకుంటే బైబిల్ గ్రంథాన్ని మనం చదివేవారు. బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఆయన మాటలు మన యందు ఉంటాయి. అప్పుడు మనం ఆయనతో నింపబడిన వారు. ఆయన అంటే కదా, మనం చెట్టుతో కుమ్మ ఉంటే అది ఆ రసాన్ని మనం తీసుకుంటా ఉంటాం. ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం. అంతే కదండి. మనం తల్లితో ఉన్నప్పుడు చంటి బిడ్డ తల్లి నుండి పాలు తాగుతూ ఉంటే వాడు వృద్ధి చెందుతాడు. లేకపోతే తల్లి లేదు నాకు తల్లి వద్దు నేను తాగనని బయటికి పోతే పిల్లోడు వాడు ఎదుగుతాడా? వాడు ఎదగలేడు, నడవలేడు, వాడు బలహీనంగా. ఆధ్యాత్మికంగా కూడా మనం అంతే. మన ఫిజికల్గా మనము భౌతికంగా శారీరకంగా మనం బలవంతులు కావచ్చు. నేను పని చేసుకోగలను, నేను అది చేసుకోగలను, ఇది చేసుకోగలను. కానీ దేవుని యందు లేకపోతే, దేవుడే మన యందు లేకపోతే, మనం ఆయనలో లేకపోతే మనం ఏమి చేసినా కూడా మనం ఫలించాలి. చాలామంది కష్టపడతారు,
గొడ్డులాగా కష్టపడతారు. కానీ ప్రభువులు లేనప్పుడు ఏమీ లేదు. ఓకే, కాబట్టి ప్రియ సోదరులారా, మరి ఈ విధంగా ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం, మీరు అధికంగా ఫలించటందు నా తండ్రి మహిమ పరపబడును. ఇందుకు మూలన మీరు నా శిష్యులు అవుతారు. మనం ఎప్పుడు ఫలించే వరంగా ఉంటాం అధికంగా అంటే ఆయనలో ఉండాలి. ఆయనలో ఉండాలంటే మన విశ్వాసంలో బలం కలిగినట్టు వారు. విశ్వాసం మనం అనుదినము దివ్యగ్రంథ పఠనాలు అయితేనేమి, కుటుంబ ప్రార్థన అయితేనేమి, ఈ కుటుంబ ప్రార్థన విషయంలో మనం చాలాసార్లు మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఏం చేసినాం లేదు ప్రార్థన అనేటువంటి ఆ భావన అనేది వస్తే కుటుంబ ప్రార్థన అనేది మనల్ని ఐక్యతగా పెంచుతుంది. దేవుని యొక్క అనుగ్రహాలను మన కుటుంబానికి తీసుకొని వస్తుంది. మనం హిందువులు గమనించిన ప్రతి ఇంటి ముందర ఇల్లు ఊడ్చి ప్యాన్లు చల్లుతారు. ప్యాన్లు చల్లి ముగ్గేస్తారు. ఎందుకు చల్లుతారట? ఎందుకు చల్లుతారు తెలుసా మీకు? డెకరేషన్ అది కాదు. వాళ్ళ విశ్వాసం ఏంటంటే తెలుసా? లక్ష్మీదేవి ధనలక్ష్మి వాళ్ళ ఇంటికి రావాలంట. ధనలక్ష్మి వాళ్ళ ఇంటికి రావాలని వాళ్ళు ముగ్గేసి బాగా నీట్గా పెడతారు. మరి వాళ్ళు ధనలక్ష్మి వస్తుందని వాళ్ళు అనుకుంటారు. మరి మనం కూడా ప్రార్థనా జీవితాన్ని, మన కుటుంబ ప్రార్థనా జీవితాన్ని ఉంటే దేవుడు మన మధ్యకు వస్తాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం ధ్యానిస్తారో వారి మధ్య నేను ఉంటాను అన్నటువంటి దేవుడు, ఆ దేవుడు నువ్వు ప్రార్థిస్తే రాడా, పిలిస్తే పలుకుతా అన్నటువంటి దేవుడు మరి ఆయన పలకడా? మన కుటుంబంలో వచ్చి ఆయన యొక్క శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, మన ఆర్థిక సమస్యలను, కుటుంబ సమస్యలను ఆయన తీర్చాలంటే తీరుస్తాడు. కాబట్టి ఈ పరిశుద్ధమైన గడిలో మన ప్రభువుకు సమర్పించుకుందాం. మన కుటుంబాలను మన యొక్క ఏ విధంగా అయితే మన కుటుంబం దేవుని యొక్క సాన్నిధ్యంతో నింపుకోవడం, దేవుని యొక్క సాన్నిధ్యం. ఆ సాన్నిధ్యం, దేవుని యొక్క సాన్నిధ్యం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం ప్రార్థనలో మనం గడుపుతామో, ఎప్పుడైతే దేవునిలో మనం ఉంటామో, మనం ఆయనతో మనము అంటుకట్టబడినటువంటి వారుగా ఉంటాము. మరి 11వ వచనంలో మనం చూస్తే, నా ఆనందం మీ యందు ఉండవాలని, మీ ఆనందము పరిపూర్ణం కావాలని నేను మీతో ఈ విషయంలో చెప్పుచున్నాను. నేను మేము ప్రేమించినట్లునే మీరు ఒకరొకరు ప్రేమించుకున్నాడు. ఇది ఈ యొక్క వాక్యము నా ఆనందం మీ యందు. ఆయన ఆనందపడాలంట. దేవుడు ఎప్పుడు ఆనందపడతాడు? మనం దేవుణ్ణి సంతోషపరిచే వారం కూడా మన జీవిత నడవడిక ద్వారా, మన కుటుంబ విషయంలో అయితేనేమి, మన విశ్వాస యాత్రలో అయితేనేమి, మన సహోదరులతో అయితేనేమి, అవన్నీ కూడా దేవుని సంతోషపరిచే వారుగా ఉంటే ఆయన మన యందు ఆనందం వస్తుంది. లేకపోతే మనం ఏదో పోగొట్టుకునే వాళ్ళంగా, ఏదో సంథింగ్ వేర్ అన్నీ ఉన్నా కూడా ఏదో మనం లేనటువంటి వారంగానే ఉంటున్నాం. ఆ లేనటువంటి ఆ కొరతలు తీసే మాట మరియ తల్లి. ఆనాడు కానపల్లి విందులో ఆ తల్లి అక్కడంతా గలవిడిగా అందరూ మాట్లాడుకుంటాం. ఏది వసం లేదు, అందరూ వచ్చారు. మరియ తల్లి వచ్చింది, యేసు ప్రభు వచ్చినాడు, వాళ్ళ శిష్యులు బంధువులంతా కూడా వచ్చారు. కానీ వాళ్ళ కుటుంబంలో కొరత ఉంది. మనందరి జీవితాల్లో మనకు తెలియనటువంటి కొరతలు మనల్ని తొలిచివేస్తూ ఉంటాయి. ఆ కొరతలన్నీ కూడా తీసివేయాలంటే అమ్మ మరియ తల్లి మన మధ్య ఆమె ఉండాలి. ఆమెలో మనము అట్టుకట్టబడాలి. ఆ తల్లి మనలందరూ కూడా తీసుకుపోయి తన కుమారునికి అప్పచెప్తారు. కుమారుడా, నీ యొక్క బిడ్డలు వీరు, నీ శిష్యులుగా వీరు ఉండుటకు వీరికి కావాల్సినది ఏదో చెయ్యి అంటారు. ఏదో ఒకటి చెయ్యి, నీకు ఆ సామర్థ్యం, ఆ మహిమ నీదు ఉంది, వీరేందు చెయ్యి. వీరి కుటుంబం ఎల్లప్పుడూ నీ ప్రేమలో, నీ యొక్క విశ్వాసంలో నీ యందు వారు ఫలించేవారుగా, అధికముగా ఫలించేవారుగా, ఇతర కుటుంబాలకు మాదిరిగా ఉండే విధంగా వీరిని దీవించు అని మొరపెట్టే తల్లి మన తల్లి. ఈ భాగ్యము మనకు మాత్రమే తగ్గిందండి. ఏరే సంఘస్థులకు ఆ తల్లి యొక్క ప్రార్థన కొంచెం దూరంగానే ఉంది. వారు ఏమంటారు చూడు, మనం అడాప్టెడ్ చైల్డ్స్ అంటే తల్లి లేనటువంటి వారు. మనం తల్లి ఉన్నటువంటి అబాండెంట్, వాళ్ళు అబాండెంట్ చేయబడ్డారు. మనము తల్లి చేత మనం ఆమెకు దగ్గరగా ఉన్నట్టు వారు. కాబట్టి పరిశుద్ధమైన సమయంలో మరి ముఖ్యంగా రాజులను మరియు సునీతను దేవుడు దీవించాలని, వారి కష్టార్జితను ఆశీర్వదించి కుటుంబంలో ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందులను, కుటుంబ సమస్యలను, మానసిక శారీరక సమస్యలను కూడా తీసివేసి హర్ష వారి యొక్క చదువుల్లో మరియు ఉద్యోగ ఆర్మీ సెలక్షన్కు వెళ్ళాలని ఆశ కలుగుతున్నా. ఆ బిడ్డ యొక్క ఆశను దేవుడు నెరవేర్చాలని, శ్యామ్ కావాల్సిన జ్ఞానము, తెలియని జ్ఞాపశక్తిని, మంచి బంగారు భవిష్యత్తును దేవుడు తెచ్చమని
ఈ పరిశుద్ధ గడిలో వీరి కొరకు ప్రార్థించుకుందాం. తండ్రి ప్రభువా యేసయ్యా నీ పాదములు పొందనాలు స్తోత్రాలు నమస్కారములు ఆరాధనలు దేవా యేసయ్యా సునీత రాజబాబు సునీత భార్యాభర్తలు ఏ దాని గురించి మీరు ప్రార్థన చేసుకోవాలని నిర్ణయించుకున్నారో వాళ్ళ వెండి ప్రణాళికలు నెరవేరే కృపణీయమని వాళ్ళని ఆరోగ్యవంతులుగా జీవించమని వాళ్ళని ఐశ్వర్యవంతులుగా ఆశీర్వదించమని వాళ్ళు ఏ తలంపుతో ఆ తల్లిని ఆహ్వానిస్తున్నారో నెరవేర్చమని వాళ్ళ కుటుంబాన్ని కాపాడమని నా ఇద్దరు పిల్లలు భార్యాభర్తలు ఏకంగా ఉండి ఆశీర్వదించమని వాళ్ళు అనుకునే కార్యాలు అద్భుతాలు చేసి వాళ్ళని జీవించి కాపాడమని వాళ్ళ లోటు పాటలు ఏమున్నాయో తీసివేయమని వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు కానీ కష్టాలు కానీ కన్నీళ్ళు కానీ ఏవేంటంటే తుడిచివేయమని ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించమని వాళ్ళకు కష్టాలు కన్నీళ్ళు తుడిచివేయమని వేడుకుంటున్నాను తండ్రి యేసయ్యా నీ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయనా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామాన్ని స్మరిస్తారా అన్నావో నా ప్రార్థనలో నీవు ఏకమై ఉండి వాళ్ళకు దీవెనలు కుమ్మరించమని వాళ్ళ ఇద్దరు పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వమని మంచి జ్ఞానాన్ని మంచి బుద్ధిని మంచి తెలుగుని ఇవ్వమని వాళ్ళు చదువుకునే కృపణీయమని ఆశీర్వదించమని వాళ్ళు అనుకునేటివన్నీ అద్భుతాలుగా నెరవేర్చుకుంటూ కృపణీయమని ఇద్దరు భార్యాభర్తలు ఆరోగ్యవంతులుగా ఆశీర్వదించి వాళ్ళు పని చేసుకొని వాళ్ళకు నూరంతల్లో ఫలించే కృపణీయమని వేడుకుంటున్నాను తండ్రి యేసయ్యా ఆ మేరీ మాత ఏ తలంపుతో ఇంచో వాళ్ళు అడ్డు పెట్టేటట్టు చేసినారో వాళ్ళ తలంపులని నెరవేరే కృపణీయమని అడ్డు వేడుకుంటున్నాను తండ్రి దావీదు కుమారుడా నజరేయుడైన యేసయ్యా నాయన ఆశీర్వదించున్నాను ఆ ఇంటిపై ఎల్లప్పుడు నీ హస్తం ఉంచి ఈ ఇంటి చుట్టూ కంచి వేసి కాపాడు ఇంటిపై దేవదూతలు కాపలా ఉంచి వాళ్ళ జీవున మోపునన్ని కష్టాలన్నీ తీసివేసి వాళ్ళు బాగా గుడికి వచ్చి బాగా ఉండేలాగా ఆశీర్వదించమని నాదుడైన మా తండ్రిని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము కృపలకు నిలయమైన మా పరలోక తండ్రి నీ పాదాలకు ఎంత ధనాసత్వం చేస్తున్నాం ప్రభా. ఈ పరిశుద్ధ గడిలో ప్రభా జాకు జే రాజు మరియు సునీతమ్మ వాళ్ళ యొక్క గృహంలో చేర్చిన కృపను బట్టి మీకు వేలాది స్తోత్రం చేస్తున్నాం ప్రభా. ఎంతోమంది ప్రభా ఈ యొక్క జపమాలను తమ యొక్క గృహాల్లో ప్రభా చెప్పుకోవాలా, మరి తల్లి యొక్క దీవెనలు కావాలని ఎదురు చూచారు ఉంటున్నారు ప్రభా. మరి అయితే ఈ యొక్క భాగ్యాన్ని మీరు కుటుంబానికి మీకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చేస్తున్నాం ప్రభా. ఇది మీ ప్రణాళిక, మీ చిత్త ప్రకారమే ఇది జరిగిందనేటువంటి విషయాన్ని మేము గుర్తెరిగి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఏమై ఉంటున్నదో ప్రభా, ఈ యొక్క గృహంలో ఏమో అవసరతలు ఉంటున్నాయో ప్రభా, వారి యొక్క అవసరతలను కూడా
అమ్మ మరి తల్లికి మధ్యస్థ ప్రార్థనతో వారిని దయచేస్తూ దీవిస్తూ రమ్మని ప్రార్థిస్తాం ప్రభా. మరి రాజును మరి సునీతమ్మలను ప్రభా వారి యొక్క కష్టార్జితాన్ని ఆశ్రయించమని ప్రార్థిస్తాం ప్రభా. వారి కుటుంబంలో ప్రతి ఆర్థిక కుటుంబ సమస్యలను మానసిక శారీరక సమస్యలు కూడా యేసు నామములో తీసివేస్తూ నెమ్మదిని శాంతిని దయచేస్తూ మరి ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి సాతాను బంధకాల నుంచి ప్రభా మరి ఈ యొక్క కుటుంబాన్ని విడుదల దయచేసి ప్రభా ఎల్లప్పుడూ నీకు నిలయముగా ప్రార్థనా కుటుంబంగా ప్రభా దైవ సాన్నిధ్యంతో నిండిన కుటుంబంగా ఈ గృహాన్ని నింపుతున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేక మందికి ప్రభా శాంతి సమాధానం చేకూర్చే ఒక గృహముగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అబ్రహామును దీవించిన దేవానికి స్తోత్రం చేస్తున్నాం ప్రభా. రాజును దీవించండి ప్రభా. రాజు యొక్క కష్టాల్లో వారి తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తాం ప్రభా. శక్తిని బలాన్ని నీ కృపను వారి తోడుగా నడిపించాలని ప్రార్థిస్తాం ప్రభా. కుటుంబాన్ని ఉన్నతమైన కుటుంబంగా తీర్చిదిద్దరు కావాల్సి నీ అనుగ్రహాలు దయచేస్తున్నామని ప్రార్థిస్తాం ప్రభా. ఆనాడు యాకోబును దీవించిన దేవానికి స్తోత్రం చేస్తున్నాం ప్రభా. వారి ప్రభా కష్టపడి తన యొక్క 12 మంది కుమారులను ప్రభా ఒక మహాజాతిగా తీర్చిదిద్దిన కృపను బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాం ప్రభా. మరి రవిని ప్రభా వారి యొక్క కుటుంబాన్ని రాజును ప్రభా వారి కుటుంబాన్ని ఉన్నతమైన కుటుంబంగా తీర్చిదిద్దలో ప్రభా యజమానిగా వారిని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేషోబును ఆశ్రయించిన దేవానికి స్తోత్రం చేస్తున్నాం ప్రభా. నీ యొక్క కుమారుని ప్రభా ఉన్నతమైనటువంటి లోకరక్షకులుగా పెంచడం కావాల్సిన శక్తిని దయచేసిన కృపను బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాం ప్రభా. కుటుంబాన్ని కూడా ప్రభా నీ కృపలో బలపరుస్తున్నామని ప్రార్థిస్తాం ప్రభా. సునీతను ఆశ్రయించిన ప్రభా కుటుంబాన్ని ప్రభా మరి ముఖ్యంగా ప్రభా వారి యొక్క పోషణ విషయంలో కుటుంబ విషయంలో ప్రభా బిడ్డల పెంపకంలో వారికి కావాల్సిన శక్తిని బలాన్ని నీ కృపను నీ జ్ఞానమును దయచేస్తున్నామని ప్రార్థిస్తాం ప్రభా. మరి ప్రభా ఆర్థికంగా ప్రభా మరి ఏ విధంగా ప్రభా బిడ్డలను పెంచాలో ఏ విధంగా మంచి కెరీర్లో ఎన్నుకోవటంలో వారికి సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. కుటుంబానికి కావాల్సినటువంటి సమకూరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఆశయాన్ని దీవించండి ప్రభా. బిడ్డ ఎవరు ప్రాయంలో ఉంటున్నారు ప్రభా ఈ లోకంలో పడిపోకుండా ప్రభా విధేయత కలిగి ప్రభా సాత్వికతతో నీక ఆత్మీయ ఫలములతో వరములతో నింపుతున్నామని ప్రార్థిస్తాం ప్రభా. ప్రభా రాజన్న మరి సునీతను ప్రభా వారికి ఉన్నతమైన కిరీటముగా జ్యేష్ఠ పుత్రునిగా వారిని మార్చుతున్నామని ప్రార్థిస్తాం ప్రభా. ఆనాడు ప్రభా ఏషావుని దీవించిన దేవానికి స్తోత్రం చేస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా వీరిని కూడా ప్రభా ఆశయాన్ని దీవించి ఆశ్రయించి ప్రభా కుటుంబ బాధ్యతలలో ప్రభా వారు కూడా పాలు పంచుకున్నట్టు కృప చూపుతారని ప్రార్థిస్తున్నాం ప్రభా. కృపగల దేవానికి స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా బిడ్డ మరి ఆర్మీ సెలక్షన్ కు వెళ్ళాలని ఆశ కలిగి ఉంటున్నాం ప్రభా. ఆయన క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. విశ్వాసంలో దైవ భయమునందు పెద్దల యందు ప్రభా గౌరవభావంతో జీవించే కృపను వారికి దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృపలో వారిని బలపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభా ఉన్నతమైన కెరీర్ ప్రభా ఒక ఆర్మీ సోల్జర్ గా ఆయన ఎదుగుతూ ప్రభా తన కుటుంబానికి దీవెనగా ఉన్న కృప చూపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిశ్చితం ఏమై ఉంటున్నదో ప్రభా ఆయన బయలుపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. బయలుపరిచే దేవుడు మాట్లాడే దేవుడు కనుక ప్రభా బిడ్డతో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా దైవ భయమందు ప్రభా వారు పెరుగుతూ విశ్వాసమందు ప్రభా పునీత అంతోని వారా నీ మధ్యస్థ ప్రార్థనతో బిడ్డకు కావాల్సిన జ్ఞానం జ్ఞాపకం దయచేయండి ప్రభా. మరి ప్రభా శ్యామను దీవించండి ప్రభా. నీ కృపలో మరి బలపరుస్తున్నామని ప్రార్థిస్తాం ప్రభా. చిన్న ప్రేమలో ఉంటుండగా ప్రభా మరి ఆనాడు ఏ విధంగా అయితే ప్రభా బాలయేసు పెరిగిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చేస్తున్నా ప్రభా. తల్లిదండ్రులు ముందు ప్రభా భయభక్తులు కలిగిన వాడుగా ప్రభా మరి వారు కూడా పెరుగునట్టు కృప చూపుతున్నామని ప్రార్థిస్తాం ప్రభా. బిడ్డకు ప్రభా ఇద్దరు కూడా ప్రభా కావలసిన జ్ఞానంతో నీ కృపలో వారిని బలపరుస్తూ ప్రభా ఈ యొక్క గ్రామాలంతటి కూడా ప్రభా ఉన్నతమైనటువంటి పిల్లగా మరి ఎదుగుతూ వచ్చినట్టు కృప చూపమని ప్రార్థిస్తాం ప్రభా. నీ ఎందు ఫలించిన ప్రతి తీగ పారవేయబడిన మీరు సెలవుచుంటాం ప్రభా. నీ ఎందు అంటు కట్టబడిన ప్రతి తీగ అధికముగా ఫలించునని మీరు వాగ్దానం చేసింటారు ప్రభా. ప్రభా వారి ఏదో నీ యొక్క వాక్యములు నింపుతున్నామని ప్రార్థిస్తాం ప్రభా. నీ దైవ గ్రంథాన్ని వారి చదువుటకు కావాల్సిన జ్ఞానం దయచేస్తున్నామని ప్రార్థిస్తాం ప్రభా. నీ తృష్ణ నీ కృప వారికి తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆనాడు దావీదుని అభిషేకించిన దేవానికి స్తోత్రం చేస్తున్నాం ప్రభా. సౌలును ఆశ్రయించిన దేవానికి స్తోత్రం చేస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా సౌలును ఆశ్రయించి ఆ బిడ్డకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రం చేస్తాం ప్రభా. ఎవరి ప్రాయమైనటువంటి బిడ్డలిద్దరు ప్రభా నీ జ్ఞానంతో నింపబడినట్లు ప్రభా ఉన్నతమైనటువంటి కెరీర్ని ఎన్నుకున్నట్లు నీ కృప వారికి తోడుగా నడిపించమని అమ్మ మరి తల్లి ఈ యొక్క గృహాన్ని మీరు దర్శించిన కృపను మీకు స్తోత్రం చేస్తాం తల్లి. మరి ముఖ్యంగా ఈ కుటుంబంలో ప్రతి అవసరతను అక్కరను
యేసు నామములో వారికి దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నీ ప్రార్థన మధ్యస్థ ప్రార్థన ఎల్లప్పుడూ వీరికి తోడుగాండి. ఈ గృహం చుట్టూ నీ కావలి దూతలో తోడుగా ఉండిగా ఉంచి నడిపించమని వారి యొక్క కష్టార్జితని 30 60 నిరంతరంగా ఆశీర్వదించి ప్రభా వీరి కుటుంబంలో ప్రతి ఒక్క కొరతలంటూ కూడా తీసివేసి ఆర్థిక ప్రభా ఇబ్బందులంటూ కూడా తొలగించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలందరినీ సదా దీవించి ఆశ్రయించి మరి తన మధ్యస్థ ప్రార్థనతో ప్రజలను సునీతను హర్షను మరియు శ్యామును దీవించి కాచి కాపాడుదురుగాక. నీరా